రాహుల్ కింద వాళ్ళు వచ్చారు, రాహుల్ పైన వాళ్ళు వచ్చారు. రాహుల్ రాలేదు కదా. రాహుల్ పైన వాళ్ళు 8 మంది ఉన్నారు. రాహుల్ ర్యాంక్ కింద వాళ్ళు 37% ఉన్నారు. మొత్తం ఎంత వచ్చారు? 45 వచ్చారు. కానీ రాహుల్ వచ్చాడా? రాహుల్ ఇంకా కౌంట్ చేయలేదు. ఎందుకంటే రాహుల్ పొజిషన్ 9th పై నుంచి టాప్ నుంచి 9th అన్నాడు, బాటమ్ నుంచి 38 అన్నాడు. రాహుల్ని 2 సార్లు 2 ర్యాంకులు వేస్తాం. రాహుల్కి ఎన్ని ర్యాంకులు వేస్తాం? 1 ర్యాంక్ వేస్తాం. అప్పుడు ఎంత ఇది ఆన్సర్? 46. ఇది మీకు ఎగ్జామ్లో ఇది ఇచ్చారు కాబట్టి ఓకే, ఇంకొద్దిగా ప్రాసెస్ ఎక్స్టెండ్ ఇస్తే మీరు పైన 8 కింద మళ్ళీ 9 అన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు, చేయరు కదా. అందుకే నేను ఈ ఫార్ములా చెప్తాను. టోటల్ స్ట్రెంత్ కనుక్కోవాలంటే ఓకే, ఎల్ అది బాటమ్ అయినా అవ్వండి, మామూలుగా లెఫ్ట్ రైట్ అమ్మా. అది ఒక పొజిషన్, ఇది ఒక పొజిషన్. ఒకటేమో ఒక సైడ్ నుంచి, ఒకటేమో ఒక సైడ్ నుంచి. ఒక సైడ్ నుంచి పొజిషన్ ఎంతమ్మా? 9. ఒక సైడ్ నుంచి పొజిషన్ ఎంతమ్మా? 38 మైనస్ 1 ఎంతమ్మా? 38 9 47 మైనస్ 1 46. ఆన్సర్ ఓకే. ఈ మోడల్ 1 దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, అన్ని ఇంతే పొజిషన్ ఉంటాయి. కాకపోతే మనం ఇంగ్లీష్ చదివేటప్పుడు అర్థం చేసుకుంటే చాలు. మనకు ఆన్సర్ చేయాలంటే టోటల్ స్ట్రెంత్ ఒక పొజిషన్ బోత్ సైడ్స్ నుంచి తెలియాలి, టాప్ నుంచి తెలియాలా. మీరు ఇక్కడ -1 ఎందుకు చేశారు సార్ అనొచ్చు. ఎందుకంటే ఒకటేమో 38 రాశారు, మళ్ళీ 9th పొజిషన్ రాశాను. ఈ ఇద్దరు పొజిషన్ ఎన్నిసార్లు రాశాను మనం? 2 టైమ్స్ రాశాను. 38 రాహుల్దే కదా, 9th రాహుల్దే కదా, 2 టైమ్స్ రాశాను. కాబట్టి ఏం చేసాము? ఒకటి సపరేట్ చేసాం. ఇక్కడ ఏం చేసాము? ఇతను తీసేసి ఇతను పైన వాళ్ళు రాసాం, ఇతను కింద వాళ్ళు రాసాం. అందుకే ఇతను ఇద్దరు కాబట్టి, అంటే 2 పొజిషన్లు కాబట్టి మనకి ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ టోటల్ స్ట్రెంత్ కనుక్కోవడానికి ఒక్కసారి యాడ్ చేసాం. కానీ ఇక్కడ 2 సార్లు చేసాం కాబట్టి షార్ట్ కట్ ఇది ఫార్ములా. ఓకే, ఒకసారి తీసేసాం రాహుల్ పొజిషన్, ఒకసారి తీసేసేసరికి సేమ్ 46. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాసుకున్నాము. అరుణ్ ర్యాంక్ 17th from the top. Arun ranked 17th from the top and 37th, okay, from the bottom. ఆన్సర్ చెప్తారా? నేను చేయాలి. From the top. ఓకే, ఎవరికైనా అర్థం కాకపోతే అడగను, నేను చేయలేదు ప్రాబ్లం. ఇంకా మీకు డౌట్ వచ్చినప్పుడు నేను ప్రాబ్లం నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇది ఈజీ కాబట్టి. నెక్స్ట్ చూడమ్మా. A class boy stands in a single line. A class boys stands in a single line. One boy is 19 from both ends. From both ends. How many boys are there? Question mark. How many boys are there? కళ్ళు మూసుకొని చెప్పచ్చు, అసలు తెలుగులో పెట్టాల్సిందండి. ఇన్ ఏ క్లాస్, ఒక క్లాస్లో బాయ్స్ yes, and it means 38 minus 1 37. Okay, ఇప్పుడు క్వశ్చన్ కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. ఆలోచించి చేసే క్వశ్చన్ అంతా నుంచి ఏం లేదు క్రిటికల్. 37 ఎలా
వచ్చిందో తెలుసమ్మా? మీ ఇద్దరికి ఓకే, మీకు మరి అడగాలి కదమ్మా. ఏమన్నామా? రాహులో ఎవరో ఒక అతను టాప్ నుంచి 19th ర్యాంక్ అంట. ఓకే, అంటే టాప్ నుంచి, బాటమ్ నుంచి కూడా 19th ర్యాంక్. ఓకే, నార్మల్గా చేస్తే ఎలా చేస్తాం? 19 కింద 18 మంది అంటాం, ఇక్కడ 18 మంది అంటాం, 36 అంటాం, వీళ్ళిద్దరిని ఒకసారి కౌంట్ చేస్తాం 37. ఓకే, కానీ ఫార్ములా ప్రకారం ఎలా చేస్తాం? 19 + 90 - 1, 38 - 1 = 37. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకుందాం. In a row of children, Neha is 15 from the left. Neha is 15 from the left end of the row. Okay, if she shifted towards the right end of the row by 4 places. In a row of children, Neha is 15 from the left end of the row. If she shifted towards the right end of the row by 4 places, she becomes 8 from the right end. 8 from the right end. Could be critical అనిపించిందా ప్రాబ్లం? 8 from the right end. Then how many children are there in the row? అనిపించిందమ్మా? చేస్తామా? మళ్ళీ చెప్తానమ్మా. In a row of children, Neha is 15 from the left end of the row. If she shifted towards the right end of the row by 4 places, she becomes 8 from the right end. How many children are there in the row? Can I tell? మీరు ట్రై చేస్తారా? పర్లేదు, 1 minute ఇద్దైనా ట్రై చేయండి. ఇంకే మంచిదా? చెప్పానా? పర్లేదమ్మా. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ చేశారంటే హ్యాపీ. అమ్మా, మన లెఫ్ట్ ఎప్పుడు మన లెఫ్టే, మన రైట్ ఎప్పుడు మన రైటే. ఇటు నుంచి చూడకూడదు. నేను చూస్తే ఆన్సర్ రావు. వస్తాయి కానీ బాగా కన్ఫ్యూజ్ అయ్యి వస్తాయి. ఓకే, లెఫ్ట్ రైట్ అర్థమైంది కదా? ఏమన్నా మా నేహ 15 ఫ్రమ్ ద లెఫ్ట్, ఇదే కదా లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15. సపోజ్ నేహ ఇక్కడ ఉన్నా అనుకోండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ నుంచి. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ షీ షిఫ్టెడ్ టువర్డ్స్ రైట్ హ్యాండ్, ఏమన్నాడు? రైట్ హ్యాండ్కి వెళ్తుందంట. ఎన్ని ప్లేసెస్? 4 ప్లేసెస్. అంటే అంతే కదా? ఎక్కడికి వెళ్తుంది? రైట్ హ్యాండ్కి 19th ప్లేస్లో కలవాలి. అయితే ఏమన్నాడు? అలా వెళ్ళినప్పుడు షీ బికమ్స్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడి నుంచి 8th ప్లేస్ అంట. ఎప్పుడు? ఇలా షిఫ్ట్ అయినప్పుడు. అది కూడా ఇచ్చిన క్వశ్చన్. అర్థమైంది కదా? ఫస్ట్ నేహ అమ్మ 15th ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి? లెఫ్ట్ హ్యాండ్ నుంచి. కానీ ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి వెళ్ళిపోతుంది నేహ. ఎన్ని ప్లేసెస్ వెళ్ళిపోతుందంటే 4 ప్లేసెస్ వెళ్ళిపోతుంది. 4 ప్లేసెస్ వెళ్ళిపోయింది అంటే 15 + 4 19th ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎటు నుంచి ఇది? 19th. లెఫ్ట్ నుంచి 19th. అంతే కదా? అలా వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే తను రైట్ నుంచి 8th ప్లేస్కి వచ్చిందంట. వాడే చెప్పాడు 8th ప్లేస్కి వచ్చిందని. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చింది కదా. నేహా ప్లేస్ లెఫ్ట్ నుంచి తెలుసు, రైట్ నుంచి తెలుసు. నేహా ప్లేస్
ఎక్కడి నుంచి తెలుసు, లెఫ్ట్ నుంచి తెలుసు, యాజ్ వెల్ as రైట్ నుంచి తెలుసు. అప్పుడు ఏం చేస్తాం, టోటల్ స్ట్రెంత్ కనుక్కోమంటే ఇంతే కదా మనం చేసేది. 27 - 1 26 కదా. ఓకే, next question. In a row of boys, Deepak is 7th from the left. In a row of boys, Deepak is 7th from the left and Madhumita is 12th from the right. Deepak 7th amma, Madhumita 12th amma. Okay, if they interchange their positions, the positions interchange ayinde. If they interchange their positions, Deepak becomes 22nd, 22 from the left. In a row of boys, Deepak is 7th from the left and Madhumita is 12th from the right. If they interchange their positions, Deepak becomes 22nd from the left. Okay, what is the total strength? చేస్తున్నారా, చేయాలా? అంతవరకు అర్థమైంది, ఎందుకంటే క్వశ్చన్ కదా. నెక్స్ట్ ఏమన్నా వాళ్ళ పొజిషన్స్ ఇంటర్చేంజ్ అయ్యాయి అన్నాడు. ఓకే, అంటే దీపక్ ఏమో ఇక్కడికి వెళ్ళాడు, మధు ఏమో ఇక్కడికి వచ్చింది. అయితే ఒక పొజిషన్ చెప్పాడు ఇంటర్చేంజ్ అయినప్పుడు. ఎవరు పొజిషన్ చెప్పాడు? దీపక్ బికమ్స్ 22nd ఫ్రమ్ ద లెఫ్ట్, అంటే లెఫ్ట్ నుంచి 22nd అయ్యాడు, అంతే కదా. దీపక్ బికమ్స్ 22nd ఫ్రమ్ ద లెఫ్ట్. మధు రైటే కదా చెప్తున్నామా. వాట్ ఈస్ ద టోటల్ బాయ్స్ ఇన్ ద రో? అయితే ఇక్కడ బాయ్స్ మధుమిత గర్ల్ అనే చెప్పలేదు, మీరు అలా తీసుకొని అలా డిఫరెన్షియేషన్ అవ్వకండి. ఓకే, ఇక్కడ మనకి పొజిషన్స్ రైట్ నుంచి తెలుసు, లెఫ్ట్ నుంచి తెలుసు. అంటే మధు దీపక్ ఇక్కడికి వచ్చాడు, మధు ఇక్కడికి వచ్చింది. దీపక్ ఎన్ని ప్లేసెస్ వెళ్ళిపోయాడు ఇక్కడికి? 7th నుంచి 22ndకి వెళ్ళిపోయాడు. అంటే ఎన్ని ప్లేసెస్ వెళ్ళాను అమ్మా? +15 వేస్తే కదా 22ndకి వెళ్ళేది. ఓకే, ఇతను ఎవరు? మధు ఇక్కడికి వచ్చింది. మధు వచ్చింది మనకు సంబంధం లేదు. ఇద్దరు పొజిషన్స్ తెలిసాయి, రైట్ నుంచి తెలుసు, లెఫ్ట్ నుంచి తెలుసు. ఇద్దరు పొజిషన్ తెలిసాయి సేమ్. ఆప్షన్స్ చెప్తా చూడండి. 34, 31, 33 కెనాట్ డిటర్మైన్ నన్ ఆఫ్ దిస్. మీకు పొజిషన్స్, ఇద్దరు పొజిషన్స్ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి తెలిస్తే చాలు. డైరెక్ట్ ఏం లేదు అక్కడ, ఓన్లీ టోటల్ స్ట్రెంత్. ఒక్కోసారి ఇద్దరిది ఇంటర్చేంజ్ అయ్యారు అని అడుగుతాడు, ఒక్కోసారి ఒకరిదే ఒక ప్లేస్లో ఉన్నారని అడుగుతాడు, అంతే. అంతకుమించి ఏం లేదు. కొద్ది కష్టం ఉండేది థర్డ్ మోడల్.
దానికి ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ఈజీగా షార్ట్ కట్ చేసి చెప్తాను మీకు. ఓకే ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఇన్ ఏ క్లాస్ Harsha is 10th from the top. Harsha is 10th from the top. And Harshita is 20th from the bottom. Harshita is 20th from the bottom. Okay. Naveen is 11 ranks above Harshita. Okay. And 21 ranks below Harsha. Okay. How many students are there? నేను క్వశ్చన్ చదువుతానే డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఏమన్నారమ్మా? దీన్ని బట్టే చెప్పండి. హర్ష 10th అన్నాడు టాప్ నుంచి, హర్షిత 20th అన్నాడు బాటమ్ నుంచి. నెక్స్ట్ ఏమన్నాడు? నవీను హర్షిత కంటే 11 ర్యాంక్స్ ఎహెడ్ అన్నాడు. అంటే 31 వచ్చింది ఏంటి? ఎహెడ్ అంటే ముందు కదా అనేది. బాటమ్ నుంచి పైకి వెళ్తే ఏదైతే లో ఉంటుందో అదే హైయెస్ట్ ర్యాంక్ అని. అప్పుడప్పుడు అంటాం కదా, మీరు ఎన్నో ర్యాంక్ లాస్ట్ నుంచి ఫస్ట్ అంటాం. లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే ఫస్ట్ ర్యాంక్, లాస్ట్ నుంచి 20th ర్యాంక్ అంటే 20th ఫస్ట్ ర్యాంక్ అవును కదా. ఓకే, ఎహెడ్ అంటే అతనికంటే హర్షిత కంటే నవీన్ 11 ర్యాంక్స్, 20 + 11 31. హర్ష కంటే బిలో 11 ర్యాంక్స్ ప్లస్ 11 31. ఇద్దరు పొజిషన్స్ తెలిసిందా? గాట్ ఇట్? 62 - 1 31 × 2. ఆప్షన్స్ 60, 61, 62, 63, 64. ఆ దరిదాపుల్లోకి వచ్చామంటే ఆన్సర్ రైట్ అయ్యి ఉండాలి, ఎందుకంటే కాన్సెప్ట్ తెలుసు కదా. ఒకవేళ ఆప్షన్స్ ఏ 30, 31, 32 ఇస్తే మనం ఎక్కడో రాంగ్ చేసామని మీనింగ్. ఏ ర్యాంక్స్ అతను ర్యాంక్స్ 11th ఇన్ ఏ క్లాస్. 11th అంటే మళ్ళీ టాప్ నుంచి బాటమ్ నుంచి అని ఆడకూడదు. 11th అంటే టాప్ నుంచి 11th ర్యాంక్ అని. ఓకే. అండ్ బి ర్యాంక్స్ 23rd ఫ్రమ్ ద లాస్ట్. B ranks 23rd from the last. If C ranks 7th after A, and just in the middle of A and B. Okay, and just in the middle of A and B. క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ రాసిన తర్వాత మీరు ఆన్సర్ చూడండి, ప్రాబ్లం ఏం లేదు, వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ చెప్తానమ్మా. A ranks 11th in a class, B ranks 23rd from the last. If C ranks 7th after A and just in the middle of A and B, okay, then how many students are there in the class? అర్థమైందా? ఐ రెండు ఉంటుంది కదా.
అంతవరకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ మరి అండ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ అండ్ బి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరు క్వశ్చన్లోనే. అది వస్తేనే మనకి టోటల్ స్ట్రెంత్ కనుక్కోగలం. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ కనుక్కోగలమా? ఏమన్నాడు? ఏ 11th ర్యాంక్ అన్నాడు, ఓకే బాగానే ఉంది. బి బాటమ్ నుంచి 23rd ర్యాంక్ అన్నాడు, అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు? సి అనే అతను ఏకి 7 ర్యాంక్స్ ఆఫ్టర్ అన్నాడు, అంటే తర్వాత 7 ర్యాంక్స్ తర్వాత అంటే +7 అంటే 18th ర్యాంక్ అని సిది. కానీ ఇంకోటి కూడా ఇచ్చాడు, ఈ సి అనే అతను ఏకి బికి మిడిల్లో ఉంటాడు అన్నాడు. ఓకే, అది ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, మిడిల్ అంటే ఏం లేదమ్మా. ఏకి 7 ర్యాంక్స్ ఉన్నాడంటే బికి కూడా 7 ర్యాంక్స్ ఉన్నాడని మీనింగ్. జస్ట్ మిడిల్ అంటే ఏకి ఎన్ని ర్యాంక్స్ అయితే ఉన్నాడో బికి కూడా అన్ని ర్యాంక్స్ ఉన్నాడని. బికి 7 ర్యాంక్స్ అంటే 13 23 - 7 నాట్ ప్లస్, సారీ 23 + 7 5 30. ఓకే, ఇప్పుడు ఇది ఎవరిది? ఇది కూడా సిది. వీళ్ళిద్దరు పక్క పక్కనే రాలేదంటే అనుకుంటారు, నేను పక్క పక్కన ఏం లేదంటే. ఓకే, ఇద్దరు పొజిషన్ టాప్ నుంచి తెలుసు, బాటమ్ నుంచి తెలుసు. అప్పుడు ఎంతమ్మా? 18 + 30 = 48 - 1 47. ఆప్షన్ చెప్తాను. క్లాస్ ఏ అనే కదా, 47 49 48 46 నన్ ఆఫ్ దిస్. ఎంత వచ్చింది? 47 వచ్చింది. అర్థమైంది కదా? ఎప్పుడైనా మిడిల్ అంటే వీడి ఎన్ని ర్యాంక్స్ అయితే కింద ఒక్కరిని కంపల్సరీగా ఇస్తాడు మిడిల్ అంటే. మళ్ళీ మిడిల్ అంటే మనల్ని కనుక్కోమన్నాడు, ఒకరిని ఇచ్చి ఇంకొకరిని కనుక్కోమంటాడు. అప్పుడు ఇద్దరు పొజిషన్ కనుక్కొని మనం టోటల్ స్ట్రెంత్ కనుక్కుంటాం. ఓకే, సారీ ఏ కదా 11 టాప్ నుంచి, బి 23rd అండ్ నుంచి నెక్స్ట్ 7 ర్యాంక్స్, బి 18, ఇక్కడ కూడా 7 ర్యాంక్స్ 30 48 - 1 47. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది, చాలా ఈజీ. ఇన్ ఏ క్లాస్ రాజన్ got 11th rank. Rajan got 11th rank